10 సంవత్సరాల నుంచి నా పేరు షారుఖ్ ఖాన్. గత 10 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ ఇల్లు గుంజిలి గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ ఇల్లులు రాలేవు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తానికే రాలేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వినయన్న ఆధ్వర్యంలో 33 ఇల్లులు మంజూరైనాయి. అందులో మాకు కూడా ఇల్లు మంజూరైంది. వినయన్నకు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్తున్నాం. కమ్మరి సత్యకాంత్ సారు, మాది గుంజిలి గ్రామము. మేము 10 ఏళ్ళ సంది కిరాయిలు ఉన్నాం సారు. మాకు వినయ్ రెడ్డి వచ్చి ఇల్లు ఇప్పించింది సారు. 10 ఏళ్ళ సంది కిరాయిలు ఉన్నాం సారు. ఇప్పుడు సర్పంచ్లో అట్లయినా ఎవరికైనా చేతి గుర్తుగా వేస్తాం సారు. మీ వలన ధన్యవాదాలు సారు. మాకు ఇల్లు ఇప్పించింది సారు. మాకు దయచేసి వస్తున్నాయి సారు. జర దయచేసి మాకు జర వెళ్ళిపోయారు సార్. నమస్కారం. మాది మాకులూరు మండలం గుంజిలి. ఇదే పేద గుడిసెలో మేము నిల్వ చేస్తున్నాం. మాకు 10 సంవత్సరాల నుండి ఇల్లు లేదు. వినయన్న చేతి గుర్తు నుండి మాకు ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాం. మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఇంకా చేయగలరు. మాకు అంతా మంచిగానే చేస్తారు. చేతి గుర్తుకి అందరు కలిసి ఓటేయండి. అందరికీ దండ. మాకు చేతి గుర్తు వచ్చి నుండి సన్నబియ్యం వస్తున్నాయి. సర్పంచ్ ఎంపటిస్తుల సుఖ చేతి గుర్తుకే ఓటేయండి. మేము వినయన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. వినయన్న గారు మాకే ఇబ్బంది వచ్చినా సహాయం చేయగలరు. ఎప్పటికీ మీకు తోడుగానే ఉంటాం. మాది గుంజిలి గ్రామము. గుంజిలి గ్రామం యొక్క కాంగ్రెస్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నా. మా గ్రామానికి వినయన్న గారు మాకు అడగగానే 33 ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్లో భాగంగా 33 ఇండ్లకు ఇప్పటి వరకు దాదాపు మేము 22-23 ఇండ్లకు మొగ్గులు పోయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు 17 ఇండ్లు దాదాపు పూర్తి బేస్మెంట్ లెవెల్కు రావడం జరిగింది. ఆ ఇండ్లకు శాంక్షన్కు మాకు ఎంతో సహకరించిన వినయన్న గారికి మా గ్రామం తరపు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాం. వినయన్న వల్లనే ఇది సాధ్యమైంది. మాకు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఏ పనులు చేయడం లేదు. మా వినయన్ననే మాకు ఎమ్మెల్యేగా అన్ని పనులు మా గ్రామానికి ఏదైతే అది మాకు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అలాగే రామాలయానికి కాంపౌండ్ ఇవ్వడం జరిగింది. అలాగే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది పేదలకు రేషన్ సన్న బియ్యము 3 నెలల వరకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రేషన్ కార్డులో ఇన్ని సంవత్సరాలు గత 10 సంవత్సరాలుగా ఎవరు కూడా యాడ్ లేకుండే కొత్తగా దుబాయ్ మస్కట్ పోయి వచ్చిన వాళ్ళని యాడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులను కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మా గ్రామంలోని ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇండ్లు ఎట్లా అంటే విజృంభిస్తున్నాయి చాలా. ఇప్పటి వరకు దాదాపు 22-23 ఇండ్లు అని అంటే
దాదాపు మా మాక్లూరు మండలంలోని పైలట్ ప్రాజెక్ట్ అయినటువంటి ముల్లంగి కాకుండా ఇతర గ్రామాలతోటి పోలిస్తే గుంజిలి గ్రామము ముందంజలో ఉన్నదని చెప్తున్నాం. మాకు ప్రతిదానికి సహకరిస్తున్నటువంటి వినయన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దీంట్లో భాగంగా ఇసుక అయితేనేం, సిమెంట్ అయితేనేం, సలాక్ అయితేనేం, ఏదైతే దాని గురించి కూడా మేము వినయన్నతో మాట్లాడితే అది కూడా వినయన్న మాకు తక్కువ ధరలో ఇప్పించడం జరిగింది. కాబట్టి వినయన్నకు మేము మా గ్రామం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గత 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఇప్పుడు దాదాపు మనకు 1 సంవత్సరం నుంచి సర్పంచులు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సర్పంచులుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చెందిస్తున్నారు. ఒక సీసీ రోడ్ అయితేనేం, డ్రైనేజ్ అయితేనేం, కాంపౌండ్ అయితేనేం, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేం, అంతేకాకుండా ఈ సన్న బియ్యం అయితేనేం, ఇంకా అనేక పనులు మాకు మా నియోజకవర్గం ఆర్మూర్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ ఆర్మూర్ నియోజకవర్గానికి మేము ఇప్పుడు మా వినయన్ననే ఎమ్మెల్యేగా భావిస్తున్నాం. వినయన్ననే అన్ని పనులు చూడడం జరుగుతుంది. మాకు ఈ ఎమ్మెల్యే అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి ఇంతవరకు కూడా కనబడలేదు. మా ఊరు వరకు ఇంతవరకు కూడా రాలేదు. మా గ్రామానికి అనేక సార్లు ఇప్పుడు ఓడిపోయినా కూడా వినయన్ననే ఎమ్మెల్యేగా ఉండి మాకు పనులు చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు మా గుంజిలి గ్రామానికి సాధ్యమైందని మేము అందరం గొప్పగా చెప్పుకోవడం ఇదొక గమనవరం. మరియు రాబోయే రోజుల్లో ఇంకా వినయన్న మాకు ఎంతో మేలు, ఎంతో పనులు ముందుకు వచ్చి ఇప్పటికీ దాదాపు సంవత్సరన్నర నుంచి ఒక 5-6 సార్లు మా గుంజిలికి రావడం జరిగింది. పెళ్లిలకే కానీ, రామాలయం ఓపెనింగ్కే కానీ, దేనికైనా రావడం జరిగింది. మరి ఆర్మూర్ నియోజకవర్గానికి ఉన్నటువంటి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఇదివరకు మా గుంజిలి గ్రామానికి రాలేదు. మాకు ఎలాంటి సహకారాలు అందించడం లేదు. మేము ఇంకా రాబోయే రోజుల్లో రైతులకు కానీ, రుణమాఫీ కానీ, సన్నబాట్లు కానీ, ఇంకా దానికి కావాల్సే ఏదైనా కానీ మాకు వినయన్నతోనే సాధ్యమైందని గొప్పగా చెప్పుకోవడం జరుగుతున్నది. జై హింద్, జై కాంగ్రెస్. మాది మాక్లూరు మండల్ గుంజి గ్రామం సహకారాలు పనులు సహకారం అందించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు ఇందిరా మిల్లు శాంక్షన్ అయింది వినయన్న తరఫున. కావున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు అన్ని విధాలు సహకరిస్తారని కోరుతూ ఇప్పుడు వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడాలని, సర్పంచ్ పోటీ చేసే వాళ్ళకు మేము బలపరుస్తామని ఈ యొక్క కృతజ్ఞతలు వినయన్నకు